హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నాన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెమ్ 1 రాయాలి కదా, అందులో ఇంపార్టెంట్ లెసన్ అమ్మ. చాలా యూనివర్సిటీ వాళ్ళకు ఉంది లెసన్. సాహితీకి మహత్తా అమ్మ. లెసన్ నేము మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు రాశారు. సో కవి పరిచయం అనేది కొంత రాయాల్సి ఉంటుంది సారాంశంలో. అది నేను తర్వాత మీకు క్లియర్గా చెప్తాను విడిగా. మీరైనా సరే టెక్స్ట్ బుక్లో ఒక 2 లైన్స్ అయినా నేర్చుకోండి చూసి. టెక్స్ట్ బుక్లో చూసి ఆయన గురించి ఒక్క 2 లైన్స్, అంటే ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఓకే, ఒక మహత్వపూర్ణ కవి, అలా ఒక 2-3 లైన్స్ ఆయన గురించి రాయండి. రాశాక అప్పుడు మీరు సారాంశం అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు మార్క్స్ అనేవి బాగా పడతాయి, ఓకేనా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, అది సారాంశం అమ్మ. అంటే సాహితీకి మహత్తా పర్ అపనే విచార్ ప్రస్తుత కీజియే అని ఇచ్చిన, సాహితీకి మహత్తా పర్ ఏక్ లేఖ లిఖియే అని ఇచ్చిన సారాంశంలో ఇస్తే మాత్రం మీకు ఇది చాలా యూజ్ అవుతుందమ్మా. ఒకసారి చూడండి. సాహిత్య వివేక్ మూలతః జీవన్ వివేక్ హే. అంటే సాహిత్యాన్ని తెలుసుకోవడం అంటే జీవితాన్ని తెలుసుకోవడం అని అర్థం అనమాట. చూడండి, లేఖక్ కహతే హై కి సాహిత్య और జీవన్ కా అన్యోన్యాశ్రిత సంబంధ హై. అంటే ఇక్కడ మనకి కవి ఏం చెప్తున్నారంటే సాహిత్య और జీవన్ కా అంటే సాహిత్యానికి మన జీవితానికి అన్యోన్యాశ్రిత సంబంధ హై. అంటే ఏంటి, చెప్పలేనటువంటి ఒక గొప్ప అనుబంధం అనేది ఉంది, సంబంధం అనేది ఉంది, రిలేషన్ ఉందని చెప్పడం. क्योंकि मूलतः साहित्य की रचना करने वाला व्यक्ति सामाजिक प्राणी है. అంటే మెయిన్లీ సాహిత్యకి రచన కర్నేవాలా అంటే సాహిత్యాన్ని రచించేటటువంటి వ్యక్తి, ఒక పర్సన్ సామాజిక ప్రాణి హే. అంటే సొసైటీలో నివసించేటటువంటి ఒక సామాజిక ప్రాణి అని చెప్తున్నారు. అమ్మ, మీకు ఎక్కడైనా మీనింగ్స్ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కనుక సో వినేవాళ్ళు ఒక్కసారి మీనింగ్స్ కూడా రాసుకోండి, ఓకే. అంటే ఫస్ట్ ఒకసారి వినేసేయండి, తర్వాత జిరాక్స్ తీసుకోండి, ఇది లేదంటే రిటర్న్ స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోండి. దానికి మీనింగ్స్ అనేవి పైన రాసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. 3rd లైన్ చూడండి అమ్మ, ఫస్ట్ పారాగ్రాఫ్లో 3rd లైన్. इस नाते वह अपने जीवन के अनुभवों कहे सुने बातों से उद्वेलित होकर अपनी भावनाओं को शब्दाकार देता है. అంటే ఇస్ నాతే అంటే ఏంటి, బికాజ్ ఆఫ్ దిస్ వహ అపనే జీవన్ కే అనుభవం అంటే తన లైఫ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని, కహే సునే బాతోం అంటే విన్నటువంటి అలాగే చెప్పినటువంటి మాటలు, వాటితో ఉద్వేలిత్ హోకర్ అంటే ఏంటి, బాగా ఉద్వేలితుడయ్యి అంటే ఉత్తేజితుడయ్యి, అపని భావనాओं తన యొక్క ఫీలింగ్స్ని శబ్దాకార్ దేతా హే అంటే వర్డ్స్ యొక్క రూపాన్ని అంటే రిటర్న్లో రాసి చూపిస్తున్నారు అంతే. అంటే మనం ఏదైనా ఒక ఫీలింగ్స్ ఉంటే మన ఫీలింగ్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇక్కడ కవులు సాహిత్యాన్ని రాసేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి శబ్దాకారాన్ని అంటే వర్డ్స్ అనేటటువంటి రూపాన్ని రిటర్న్ రూపంలో ఇస్తారనమాట. ऐसी रचना को जब समाज में उच्च स्थान प्राप्त होता है, ఇటువంటి రచనలు సొసైటీలో ఒక గొప్ప స్థానాన్ని దక్కించుకుంటాయి అన్నమాట. तो उसे साहित्य का दर्जा दिया जाता है, దానికే సాహిత్యం అనేటటువంటి పేరు ఇవ్వబడుతుంది. అతః అన్య వస్తువుం కి భాంతి అంటే మిగిలిన వస్తువుల్లాగా మానవ జీవన్ మే సాహిత్య కా స్థాన్ సర్వోపరి హే. అంటే మనిషి యొక్క జీవితంలో సాహిత్యం యొక్క ప్లేస్ సర్వోపరి అంటే చాలా గొప్పది అని అర్థం. मनुष्य अपने भावों एवं विचारों को साहित्य के माध्यम से व्यक्त करता है. మనుష్యులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, భావం అంటే ఏంటమ్మా ఫీలింగ్స్ని, అలాగే విచారం అంటే థాట్స్, సాహిత్యకే మాధ్యంసే అంటే ఈ సాహిత్యం అనేటటువంటి ఒక రచనని దాన్ని మీడియంగా చేసుకొని వ్యక్తకర్తా హే అంటే ఎక్స్ప్రెస్ చేస్తారు. వ్యక్తకరణ అంటే ఎక్స్ప్రెస్ చేయడం. సాహిత్య సృజన్ సభ్యతాకా పరిచాయక హే అంటే సాహిత్యాన్ని రచించడం అనేది సభ్యతాకా పరిచాయక్ అంటే సివిలైజేషన్ అనే దాన్ని మనకి పరిచయం చేయడమే. ఇసిలియే అందుకనే సాహిత్యకో పరక్ అంటే టెస్ట్ చేయడం అమ్మ, ఓకే. సాహిత్యాన్ని టెస్ట్ చేసి హమ్ సమాజ్కి హీ నహి అంటే సొసైటీకే కాదు బల్కి స్వయం అపనీ భీ పరీక్ష లే సక్తే హే. సమాజాన్నే కాకుండా అంటే సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడమే కాకుండా మనం ఏంటి అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. దేని ద్వారా, సాహిత్యాన్ని చదవడం ద్వారా. జైసే కహా గయా హే అందుకే ఏమని చెప్పారంట, సాహిత్య సమాజ్ కా దర్పణ్ హే. సాహిత్యం అనేది సమాజం అంటే సొసైటీ యొక్క మిర్రర్ లాంటిది అని. అంటే ఏంటి, మిర్రర్లో మనం
మనం చూసుకుంటే మన ఫేస్ మనకు కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో, సాహిత్యాన్ని చదువుతూ ఉంటే సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫస్ట్ పారాగ్రాఫ్. ఇందులో మీకు ఎన్ని పాయింట్స్, మినిమం ఒక 6 పాయింట్స్ గుర్తుపెట్టుకొని అది ఫస్ట్ పారాగ్రాఫ్లో రాసుకోండి. ఫస్ట్ కవి పరిచయం మర్చిపోవద్దు ప్లీజ్. ఒక 3 లైన్స్ అయినా కవి పరిచయం రాయండి. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాము. ఉसी प्रकार यदि मनुष्य आईने के सामने खड़ा हो जाता है, అక్కడ ఐనక్ అని పడిందమ్మా, అది రాంగ్. దర్పణ్, అది పైనే ఉంది చూడండి దర్పణ్ అని. అంటే ఉసీ ప్రకార్, ఇదే విధంగా మనుష్యులు దర్పణ్ కే సామ్నే ఖడా హో జాతే, అంటే అద్దం ముందు నిలబడితే గనక తో వహ స్వయం అపని పరిచాయి దేఖ్తా హే, ఆ వాళ్ళంతటా వాళ్ళు తన పరిచాయి అంటే షాడో, మన షాడో మనం చూసుకుంటాం కదా. అతః జైసా మనుష్య వేసా సమాజ్, అంటే మనుష్యులు ఎలా ఉంటారో సొసైటీ అలా ఉంటుంది. और उसी के తదనురూప్ సాహిత్య, సొసైటీ ఎలా ఉంటుందో సాహిత్యం అలా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సపోజ్ మనం బయట తీసుకుంటాం, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని రిలేటెడ్ ఒక అంటే లేఖలాగా రాయడము, ఒక రచనలు చేయడము, దాని మీద న్యూస్లో చూపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా, ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే ఏంటి, సొసైటీలో ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? సాహిత్యం ద్వారా తెలుస్తుంది అనమాట. అలాగే ఈ సాహిత్యం చదివినప్పుడు ఏమవుతుంది, మనకి సొసైటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సొసైటీలో జరిగిందే సాహిత్యంలో కనిపిస్తుంది అనమాట. అదే ఇక్కడ చెప్పారు. జైసా మనుష్య అంటే మనుష్యులు ఎలా అయితే ఉంటారో వైసా సమాజ్, సొసైటీ అలా ఉంటుంది. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంటుందో దాన్ని అనుసరించే సాహిత్యం అనేది రచించబడుతుంది అనమాట. పరంతు యహ లేఖక్ కా कहने है कि, కానీ ఇక్కడ లేఖక్ ఏం చెప్తున్నారంట, సమాజ్ కా ఉద్ధార్ కర్నా హే, సొసైటీని ఉద్ధరించాలి. सबसे पहले मनुष्य के विचारों तथा दृष्टिकोण में विकास करना है. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుష్యుల యొక్క దృష్టికోణం అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ దృష్టికోణంలో వికాస్ అంటే డెవలప్మెంట్ అనేది రావాలి. అంటే మనుష్యుల్లో మార్పు అనేది రావాలి అని. జ్ఞాని బనానా హే అంటే తెలివైన వారుగా మారాలి. క్యోంకి జ్ఞాన్ విజ్ఞాన్ జీవన్ కో సరల్ వా సుగం బనాతా హే, ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది మనుషులకి సరల్ అంటే మనుషుల యొక్క జీవితాన్ని, లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేసేలాగా చేస్తుంది. ఇస్కే 2 మార్గ హే, దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ చూడండి, సాహిత్య పఠన్ और సాహిత్యక నిర్మాణ్. ఒకటి సాహిత్యాన్ని చదవడం, రెండోది సాహిత్యాన్ని నిర్మించడం. అంటే ఏంటి? రాయడం. మనుష్య జ్ఞాన్ కా బండార్ హే, మనుష్య బుర్ర నిండా కూడా నాలెడ్జ్తో ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట. మనం చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ మనకే తెలియకుండా, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఇంటెలిజెంట్ అనమాట. మనుష్య అప్నే భావం और విచారం కో వాణి కే మాధ్యం సే అభివ్యక్తి కర్తా హే, మనుష్యులు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అలాగే థాట్స్ని వాణి అంటే వాయిస్ అనమాట, వాయిస్ని మీడియంగా చేసుకుని అభివ్యక్తి అంటే ఎక్స్ప్రెస్ చేస్తారు. और समाज का प्रतिनिधि बनकर समाज का चित्र बनाया करता है, అంటే సొసైటీలో ఒక లీడర్గా మారి అలాగే సొసైటీని ఒక పిక్చర్గా చేసుకొని చేస్తూ ఉంటారనమాట. వహీ సమాజ్ ప్రతిష్ఠిత్ कहलाता है जिसका సాహిత్య భర్పూర్ హోతా హే, ఎక్కడైతే సాహిత్యం అనేది ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ అనేది, ఆ సొసైటీ అనేది గౌరవింపబడుతుంది అని చెప్తున్నారు. అన్యదా వహ సమాజ్ నహీ కహా జా సక్తా, అటువంటి అది లేని, సాహిత్యం లేని సమాజమే కాదు. కిసీ భీ జాతి విశేష్ కా వికాస్ యా పతన్, అంటే ఏదైనా ఒక జాతి యొక్క వికాస్ డెవలప్మెంట్ అవనివ్వండి, యా పతన్ అంటే డిస్ట్రాయ్, పతనం అయినా అవనివ్వండి, సాహిత్య పర్ నిర్భర్ కర్తా హే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ సాహిత్యం మీద ఇది ఆధారపడి ఉంటుంది. నిర్భర్ అంటే ఆధారపడి ఉండడం. సాహిత్య సమాజ్ కా ప్రతిబింబ హే, ప్రతిబింబ అంటే షాడో లాంటిదే. ఈ సాహిత్యం అనేది సమాజం యొక్క ప్రతిబింబం. సమాజ్ మే జో విశేషతాయేం యా కమియాం హే, అంటే ఈ సొసైటీలో ఏవైతే స్పెషాలిటీస్ ఉన్నాయో, విశేషతాయేం అంటే స్పెషాలిటీస్, और कमियाम అంటే మిస్టేక్స్, उन्हें అనేక్, గో టు నెక్స్ట్ పేజ్ చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి, అనేక్ విధియోం ద్వారా అభివ్యక్తి కర్తా హే. థర్డ్ పారాగ్రాఫ్ అనుకోండి దీన్ని మీరు. అనేక విధియోం అంటే మెథడ్స్ అనమాట. అన్ని మెథడ్స్ ద్వారా అభివ్యక్తి కర్తా హే, ఎక్స్ప్రెస్ అనేది చేయడం జరుగుతుంది. వ్యక్తి అప్నే బారే మే స్వయం జాన్నా పెహచాన్నా చాహతా హే, పర్సన్ ఎవరైనా, ఇప్పుడు మనమైనా కూడా మన గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటాం.
అసలు ఏంటి అని. ఉసే సాహిత్య కా పఠన్ కర్నా చాహియే, అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, సాహిత్యాన్ని చదవాలి. అనేక సాహిత్యिक रचनाओं को पढ़ने के माध्यम से उनमें निहित विशेषताओं को अपने निजी जीवन में अन्वय करके अपना उद्धान कर सकता है. అనేక సాహిత్యिक रचनाओं को पढ़ने के అంటే ఎన్నో సాహిత్యాలు మనం చదివిన తర్వాత వాటి ద్వారా అందులో దాగి ఉన్నటువంటి, నిహిత్ అంటే దాగి ఉన్నటువంటి, విశేషతాओं को అంటే అందులో ఉన్నటువంటి స్పెషాలిటీస్ని अपने निजी जीवन में మన రియల్ లైఫ్లో అన్వయ్ కర్కే అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అపనా ఉద్ధాన్ అంటే మనల్ని మనం డెవలప్, ఉద్ధాన్ అంటే డెవలప్మెంట్ అనమాట, మనల్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం అనమాట. దేనివల్ల, సాహిత్యాన్ని చదవడం వల్ల. మేడం ఇన్నిసార్లు సాహిత్యం సాహిత్యం అని చెప్తున్నారు, ఏంటి సాహిత్యం? మనం చూసే సినిమాలు, స్టోరీలు, అవే సాహిత్యం. మనం సినిమాలు చూస్తున్నాం కదా, అందులో ఉన్నటువంటి బ్యాడ్ని పక్కన పెట్టి గుడ్ని మనం తీసుకుంటాం, మంచిని తీసుకుంటాం. అయితే మరి అటువంటి దాంట్లో బ్యాడ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక సాహిత్యంలో కానీ, ఒక సినిమాలో కానీ, ఒక స్టోరీలో కానీ బ్యాడ్ అనేది ఉన్నప్పుడే గుడ్ అనేది దాని వాల్యూ మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో సాహిత్యం అంటే ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతుందో దాన్ని ఒక స్టోరీ రూపంలో మన ముందు ఉంచడం అనమాట, అదే సాహిత్యం. ఓకే, చూడండి, సాహితీ के माध्यम से व्यक्ति अपने प्राचीन काल की संस्कृति और सभ्यता की जानकारी प्राप्त करता है. ప్రాచీన కాల్ చూడండి, ఈ స్టోరీస్ ఇవన్నీ మన ఉన్నాయి గనకే, మన పూర్వీకులు రాశారు గనకే అప్పుడు సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం మన హిస్టరీ ఏంటనేది మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. और उसे आने वाली पीढ़ियों तक पहुंचाने का प्रयास करता है. అందుకే ఇవి ఆనే వాలీ పీడియం అంటే కమింగ్ జనరేషన్స్, పీడియం అంటే జనరేషన్స్ అనమాట, నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఓకే, ప్రయాస్ అంటే ప్రయత్న, ట్రై అంటే అవి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా వచ్చేలాగా మనం ట్రై చేస్తున్నాం. సాహిత్యమే రచిత అచ్చాయియోంకో అప్నాకర్, ఇప్పుడు నేను చెప్పాను కదా, సాహిత్యంలో ఉన్నటువంటి అచ్చాయియో మంచి వాటిని తీసుకొని ఆడంబర్ అంటే అన్యూస్ఫుల్, వేస్ట్ అనమాట, ఆడంబర్కి బాతోంక త్యాగ్ కర్ణ, వదిలేయాలి. ఏక్ సచ్చే నాగరిక కర్తవ్య హై, అది ఒక నిజమైన ఒక నాగరికుడి యొక్క కర్తవ్యం. ఉన్ కమియోంకో సుధార్తే హుయే अन्य नागरिकों को भी अच्छा मार्ग चुनने की प्रेरणा देने वाले को अच्छा व सच्चा भारतीय कहलाएगा. उन कमियों को అంటే అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ సుధార్తే హుయే కరెక్షన్ చేసుకుంటూ, అన్య నాగరికోం కోబి అంటే మిగిలిన వాళ్ళకు కూడా అచ్చా మార్గ్ చున్నేకి ప్రేరణ, మంచి దారిలో నడవాలి, మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలా మన జీవితాన్ని సాగించాలనేటటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వడం నిజమైన భారతీయుడి యొక్క లక్షణం అనమాట. అలాంటి వాడిని నిజమైన భారతీయుడు అని పిలుస్తాం. గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే, దీన్ని 4th పారాగ్రాఫ్గా అనుకోండి. సాహిత్య की समृद्धि उस देश की भाषाओं की पटुता पर निर्भर करती है. సాహిత్యం అనే దాని యొక్క అనేది మొత్తం దేశ్ భాషాओंकी పటుతా పర్ నిర్భర్ కర్తా హై అంటే భాషల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే పటుత అంటే పర్ఫెక్ట్, నిపుణత, నిర్భర్ అంటే డిపెండ్ అవడం అని చెప్పాను. యది భాష సమృద్ధి హే, ఒకవేళ ఇప్పుడు లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వస్తేనే సాహిత్యం అనేది చదవగలుగుతాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయగలుగుతాం. किसी भी प्रकार के व्यक्ति की स्थायी रूप अनुकूल साहित्य लिखना आसान कार्य बन जाता है. ఎవరికైనా ఆ లాంగ్వేజ్ మీద ఇప్పుడు పర్ఫెక్ట్నెస్ ఉండాలన్నమాట, ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని చదవడమైనా రాయడమైనా చేయగలుగుతాం. ఓకే, అప్పుడే అది ఈజీ అవుతుందన్నమాట. అతః సాహిత్య और భాషా एक सिक्के के 2 पहलू है. సాహిత్యం మరియు భాష, లాంగ్వేజ్, ఈ రెండు కూడా ఒక కాయిన్కి 2 sides లాంటివి అనమాట. సిక్కే అంటే కాయిన్. कोई भी एक देश किसी अन्य देश की भाषा को स्वीकार अपने साहित्य का विकास करके देश के विकास में अपनी छोटी सी भूमिका निभा सकते हैं. ఇక్కడ ఈ 3 lines మీరు రాయక్కర్లేదు. कोई भी एक देश किसी अन्य देश की भाषा को అంటే యాక్చువల్గా ఏంటంటే దీని మీనింగ్ ఏదైనా ఒక దేశం ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ ఉంటాయి చూసారా, వేరే లాంగ్వేజెస్లో అంటే ఇంగ్లీష్లో ఉన్న స్టోరీస్ను కూడా మనం తెలుగులో అనువాదం చేసుకోవడం, అలాగే తెలుగులో ఉన్నవి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఇలా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కూడా మన డెవలప్మెంట్ని మనం చేసుకోవచ్చు. వికాస్ మే దేశ్ కే వికాస్ మే అప్ని ఛోటీ సి భూమిక నిభా సక్తే హే అంటే
ఇలా మన లాంగ్వేజెస్ వేరే లాంగ్వేజెస్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని మన లాంగ్వేజ్లో అనువదించుకొని అంటే ట్రాన్స్లేట్ చేసుకొని కూడా ఇక్కడ వాళ్ళ దేశం యొక్క డెవలప్మెంట్లో हेल्प అవుతుంది సాహిత్యం అనేది। अन्य भाषाओं के साहित्य की विशेषताओं की जानकारी स्वयं रखते हुए अन्य व्यक्तियों तक पहुंचाना माता पिता अध्यापक तथा शिक्षण संस्थाओं का परम कर्तव्य है। అంటే ఈ సాహిత్యాన్ని తెలుసుకొని అదే సాహిత్యాన్ని చక్కగా పిల్లల వరకు తీసుకురావడం అనేది ఎవరి బాధ్యత అని చెప్తున్నారమ్మా। ఇది మాతాపిత మదర్ ఫాదర్ది, అలాగే అధ్యాపక టీచర్స్ది, తదా శిక్షణ సంస్థావం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట। వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? ఈ సాహిత్యాన్ని మీ వరకు తీసుకురావడం, అందరికీ తెలియచేయడం అనేది వీళ్ళ యొక్క డ్యూటీ। కర్తవ్య అంటే డ్యూటీ। లాస్ట్లో ముఖ్య విషయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, స్టార్టింగ్లో కవి పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి। 3 పాయింట్స్। ఫస్ట్ పాయింట్ సాహిత్య వివేక్ మూలతః జీవన్ వివేక్ హే, మనం ఫస్ట్ రాసాం చూసారా, అదే మళ్ళీ రిపీట్ చేయండి। సెకండ్ పాయింట్ సాహిత్య సమాజ్ కే హిత్ కే లియే లిఖా జాతా హే, సాహిత్యం దేనికి రాయబడుతుందమ్మా? సొసైటీ యొక్క మంచి కోసం రాయబడుతుంది। థర్డ్ వన్ సాహిత్య కే వికాస్ సే సమాజ్ కా వికాస్ ఆధారిత్ హే, సాహిత్యం యొక్క డెవలప్మెంట్ మీదే సొసైటీ యొక్క డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది। ఈ 3 పాయింట్స్ మీరు ముఖ్య విషయాన్ని పెట్టి రాయండి, చక్కగా డెఫినెట్గా 10కి 10 మార్క్స్ అయినా పడిపోతాయి, 9 మార్క్స్ అయినా ఖచ్చితంగా పడిపోతాయి। ఇలా పేజ్కి 2 సైడ్స్ అనేది మీరు స్టోరీ రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్కి మీకు ఇస్తారు। అలాగే ఫస్ట్ పేజ్లో మొత్తం ఇది ఒక 5 పారాగ్రాఫ్స్లా చేసుకోండి, ప్రతి పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఒక 6 పాయింట్స్ 5 పాయింట్స్లైనా గుర్తుపెట్టుకోండి, పారాగ్రాఫ్లా రాయండి। ఇక్కడ ఎలా ఉందో నీట్గా మీకు ఎలా ఉందో కనిపిస్తుందో నోట్స్ అలా రాయండి, ప్రతిదీ స్క్రీన్ షాట్స్ తీసుకున్నా పర్వాలేదు, లాస్ట్లో మీకు ఒక్కొక్కటి క్లియర్గానే కనిపిస్తుంది కనుక ఇక్కడ చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదంటే వీడియో పాజ్ చేసి నోట్స్ రాసుకోండి, మీ అంతటి మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి। ఈ లెసన్ ప్రిపేర్ అవ్వండి, మీకు ఇంకా ఎక్కువ టైం లేదు కదా ఎగ్జామ్కి, ఈ లెసన్ ప్రిపేర్ అవ్వండి। ఇది నేర్చుకునే లోపు నేను సెకండ్ లెసన్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనమ్మా। మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి, ఈ ఛానల్ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ వల్ల అర్థం కాక ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసిన వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు, సిలబస్ కూడా తెలియక ఇబ్బంది పడతారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే హిందీ తీసుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని, వాళ్ళు కూడా ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవటానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా। బాయ్ అమ్మా, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్।